ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది. పేరెంట్స్ ఒక నలుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు మధ్యలో వాళ్ళకున్న ప్రాపర్టీ డివైడ్ చేసేసారు. ఎవరైతే వారికి పెంచి వారి ఇంట్లో ఉంటున్నాడు, వారిని అటెండ్ చేస్తున్నాడు, అటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఆయన మానసికంగా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, మానిటరీ ఇష్యూస్లో కానివ్వండి, లేదా మెడికల్ ఏదైతే సమస్యలు ఉన్నాయో, మెడిసిన్ యొక్క ఏదైతే అవసరం ఉంటాయో అవిటిని ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనే సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ షేర్ ఏదైతే అతనికి రిజిస్ట్రేషన్ ద్వారా కానివ్వండి, గిఫ్ట్ పరంగా కానివ్వండి ఇచ్చినట్టయితే ఆ యొక్క విషయం ట్రిబ్యునల్ ముందుకు తీసుకెళ్ళినట్టయితే మళ్ళీ అది క్యాన్సలేషన్ చేసే ఒక ప్రావధానం కూడా ఈ చట్టంలో ఉంది. కావున ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఒక రకంగా చూడడం, ఏదో ఒక మస్కా పాలిషీ చేసుకుంటా చూడడం, ఎప్పుడైతే ప్రాపర్టీ మన పేరు మీద అయిందో మనం నెగ్లెక్ట్ చేసేద్దాం, మనకి ఎవరు ఆపేటోడు, మనకి ఎవరు అడిగేటోడు అని అనుకుంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త, అది క్యాన్సల్ చేసుకునే ఒక ప్రావధానం కూడా ఈ చట్టంలో ఉంది.